నేను యాక్చువల్గా ప్రభాస్ గురించి మాట్లాడింది ఏంది, ప్రభాస్ జాతకంలో ఆరోగ్య భంగాలు ఉన్నాయి లేదా ప్రాణగండాలు ఉన్నాయని చెప్పిన. అది తెలుసుకునేంత నాలెడ్జ్ కానీ అక్కడికి రీచ్ అయ్యేంత స్తోమత కానీ వాళ్ళకు ఉండదు. నేను చెప్పినప్పుడు ఆ లెవెల్కు ప్రభాస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే లెవెల్ వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ వచ్చిందే వాళ్ళకి తెలుసు తప్ప ఒక మనిషి వ్యక్తిగతమైన జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునేంత సినిమా ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. సో వాళ్ళు ఏమనుకుంటారు, సినిమా హిట్ కాగానే వేణుస్వామిని దులుపుదామని దులిపారు. సింపుల్ లాజిక్. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. నా దగ్గరికి జనాలు వస్తారు జాతకాలకు. నేను జాతకం చూసి మీ ఇంట్లో మగ సంతానం పుట్టే యోగం లేదు అని చెప్పి రాస్తా. రాయగానే వాడికి నేను చెప్పిన కరెక్ట్గా సంవత్సరం లోపో 6 నెలల లోపో కొడుకు పుడతాడు. అంటే నేను చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితం వచ్చింది. అక్కడ వచ్చింది. వాడి ప్రౌడ్నెస్, వాడి లుక్స్ మారిపోతాయి, వాడి యాటిట్యూడ్ మారిపోతుంది. గురుగారు కొడుకు పుట్టాడండి అంటాడు. ఓకే, నేనేమంటా అంటే ఒక 8 నెలల తర్వాత 6 నెలల తర్వాత డాక్టర్ చూపించండి అమ్మా అంట. నాకు తెలుసు వాడు ఏ ఆటలో ఓల్తోనో లేకుంటే ఆటిజంతోనో పుడతాడని. రైట్ రైట్, అర్థమైంది. ఆ విషయం ఆయనకు తెలియదు కదా. సో వాడి ఉద్దేశం ఏంది, వేణుస్వామి ఫెయిల్ అయ్యిండు అనుకొని వాడు సంకలు గుద్దుకుంటాడు. గుద్దుకున్న తర్వాత కరెక్ట్గా 6 నెలల తర్వాత మీ వాడికి ఆటిజం స్టార్ట్ అయిందండి, సిండ్రోమ్ కనిపిస్తుంది, జాగ్రత్త డాక్టర్ చెప్తాడు. మళ్ళీ బండి ఇమ్మీడియట్గా యూటర్న్ తీసుకొని మళ్ళీ నా ఆఫీస్కి వస్తుంది. ఏంది గురువు గారు ఇదని నేను చెప్పాను. దీన్నే బాబు సంతానం లేదు అంటే మూసుకోమని అర్థము, సంతానం లేదు అంటే మూసుకోమని అర్థము. అంతేగాని కొడుకు పుట్టిండు కదా అంటే ఇదే ఆటిజం లేకుండా కొడుకు కనుక నీకు పుట్టకుండా ఉంటే నువ్వు హ్యాపీగా బతుకుతావు. వీడిని 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో వాడు బ్రతికే వరకు నువ్వు వాడిని పెంచడము అంటే ప్రత్యక్ష నరకంలో నువ్వు బ్రతుకుతున్నట్టే. ఇది అస్సలు లాజిక్. సో వాడు సంకలు గుద్దుకుంటే నేనేం చేయాలి, నాకు తెలుసు ఏం జరుగుతుందో. నీకు మగ సంతానం లేదు అని చెప్పినా అంటే దాని అర్థం వాడు పుట్టిన 10 ఏళ్లకు బాలారిష్టంలో 7 ఏళ్లకు చనిపోవచ్చు, లేదా 10 ఏళ్లకు చనిపోవచ్చు, లేదా పుట్టగానే హార్ట్లో ప్రాబ్లంతో పుట్టవచ్చు, ఆటిజంతో పుట్టవచ్చు. అసలు అదే జాతకం అంటే. సో ఇదిగానే కాదు కదా ఉండేది. నేను ఇది చెప్పితే వాడికి అర్థం చేసుకునే స్టామినా లేనప్పుడు నేను నవ్వుకుంటా, లిటరల్గా నవ్వుకుంటా. నేను నవ్వుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. సో ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే ఇదే ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బీటెక్ చదివే స్టూడెంటు నేను చెప్పిన 4 సెమిస్టర్లలో నువ్వు 3 సెమిస్టర్లు ఫెయిల్ అవుతావురా లేదా 4 సెమిస్టర్లో ఫెయిల్ అవుతావురా అంటే వాడు 3 సెమిస్టర్లు ఫెయిల్ అయ్యి 4వ సెమిస్టర్ పాస్ అయ్యి ఇంటి ముందర పటాకులు కాల్చుకుంటే నేనేం చెప్పాలి వానికి? అంతే కదా. ఇప్పుడు నువ్వు ప్రభాస్ తీసిన సినిమాలు సాహో, రాధేశ్యాము, ఆదిపురుషు, సాలారు, ఈ 4 సినిమాలలో 3 సినిమాలు పోతే మీరు సైలెంట్ గా దుకాణం బంద్ చేసి మీరు కూర్చున్నారు. 4వ సినిమా మీరు ఎక్కడ లేకుండా వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నారు. మీరు నిజమైన మనుషులు, నిజమైన ట్రోలర్స్ అయితే మరి 3 సినిమాలు వేణుస్వామి పోయినప్పుడు నా గురించి పాజిటివ్గా మీరు ట్రోల్ చేయాల్సిందే కదా. అవును, మా అన్న గురించి చెప్పిండు వేణుస్వామి, ఏం జరిగింది వేణుస్వామి, నువ్వు దేవుడివి, రాధేశ్యామ్ నీ స్టోరీయే తీసిండు, రాధేశ్యామ్ మా అన్నను పెట్టి నువ్వు చాలా గొప్పవాడివి అని నన్ను ట్రోల్ చేయాలిగా. మీరు చేయరు. ఎందుకు చేయరు అంటే మీకు కావాల్సింది మీరు తీసుకుంటారా, నేను చెప్పిన వదిలిపెడతారా? మీకు దమ్ముంటే ప్రభాస్ జరిగితేనే అదే మాట్లాడతారు. మీకు దమ్ముంటే ప్రభాస్ ఆరోగ్యం గురించి మాట్లాడండి. ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో డిబేట్ పెట్టండి. పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో డిబేట్ పెట్టండి. ఇంకా మైనర్ కాదు కదా ప్రభాస్, మేజరే కదా. పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదో డిబేట్ పెట్టండి. సో నాకు తెలిసినవి మీకు తెలవాలని రూల్ ఏం లేదు. రెండవది అన్నిటికంటే ముఖ్యము, నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సో కృష్ణంరాజు గారి జాతకము, కృష్ణంరాజు గారి వైఫ్ జాతకము, వాళ్ళ పిల్లల జాతకాలు, ప్రతి ఒక్కళ్ళ జాతకాలు నాకు తెలుసు. సో మా జీవితం మొత్తము 99% సినిమా ఇండస్ట్రీలో జరిగింది. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పుట్టిన జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే కొంతమంది నన్ను గుర్తుపట్టరేమో కానీ 1990 పూర్వము ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ నన్ను గుర్తుపడతారు. సినిమా ఇండస్ట్రీతో పాటు పెరిగినటువంటి వ్యక్తిని నేను. సో ఇవాళ ఏదో సడన్గా వచ్చినోని కాదు. సో ప్రభాస్ చిన్నపిల్లాడప్పటి నుండి ప్రభాస్ ఏం చేసిండు, ఈశ్వర్ సినిమా ఏ రకంగా తయారైంది, ఈశ్వర్ సినిమా ఎట్లా తయారైంది, ఈశ్వర్లో సినిమాలో ప్రభాస్ని ఎట్లా సెలెక్ట్ చేసిరు దగ్గర నుండి ప్రతి అంశం నాకు తెలుసు. మీరు ఇంకొకటి అన్నారు, మీ ప్రభాస్తో సినిమా తీయాలంటే మళ్ళీ జాతకాలు చూపించుకోవాలి వాళ్ళు, లేదంటే ఈశ్వర్ సినిమా దాకా వెళ్ళాల్సింది. నా ఉద్దేశం ఏంటంటే ప్రభాస్తో సినిమాలు తీయించుకోవాలంటే ప్రభాస్ సక్సెస్ రేట్ తగ్గుతుంది అని అర్థం అండి.